వాళ్ళు ఒక రోబోని బుక్ చేసుకున్నారు. అది వెంటనే బయటకు వచ్చి ఎరా నీ పిల్లని తెంగాలని అనగానే, ఏ నువ్వు రోబోలా ఉండరా, నేను పోసిన వచ్చా, నేను పడేసిన సాక్స్ క్లీన్ చేయడమే నీ పని అంటే ఈ మాటలన్నీ రికార్డ్ చేసుకుంది. దానికి అంతా గందరగోళంగా అనిపించింది. పిల్లల్ని బెదిరించడం, తరిమి కొట్టడం, కిరాణా సామాగ్రిని చెత్తలో పడేయడం, మరి తర్వాత బోట్లను తీసుకెళ్లి చెత్తలో పడేయడం వంటి చేస్తూ ఉండేది. ఒకసారి వాళ్ళ కుక్కను కూడా చీకట్లోకి లాగిపోయింది. పిల్లలు కూడా వెతికారు కానీ ఎక్కడా కనపడలేదు. అనుకోకుండా రోబో చెత్త సంచులు లాగుతున్నట్లు సైదులు గమనించాడు. ఇది ఏమీ తెలియనట్టుగా స్వేచ్ఛగా ఎలిమినేటెడ్ అంటుంది. గందరగోళం తగ్గింది, సురక్షితంగా ఉన్నామంటుంది. దగ్గరలో రక్తంతో కూడి ఉన్న విరిగిన క్లీనింగ్ స్టిక్ ని చేత్తో పట్టుకుంది. ఒక్క క్షణం ముసరుడికి కుడి ఎడమైపోయింది. రోబో రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. ఇది మళ్ళీ ఏదో గందరగోళంగా ఉందని డోర్ ఒక తంతనింది. తీరా చూస్తే అంకుల్ కబోర్డ్లోని గణం తీసి టుఫ్ అని కాల్చాడు. అది రోబోకు తప్ప ప్రతి గోడకి తగిలింది. ఒకసారిగా మార్నింగ్ మళ్ళీ అంతా నిశ్శబ్దంగా మారింది. ఇల్లు మొత్తం మెరుస్తుంది, ఒక మరక కూడా లేదు. మళ్ళీ గందరగోళం లేదని రోబో తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్ళిపోయింది. ఎందుకంటే అది అందరిని చంపేసింది. ఓరే అంకుల్, బన్ పట్టుకోమంటే గన్ను పట్టుకుంటూ చిచ్చి పెట్టరంటే బొచ్చి పేకరా.